నిలిపి మలిపేవరము కాళేశ్వరము మన కాళేశ్వరము తెలంగాణ సాగునీటి ముక్తీశ్వరము శివుని అభిషేకపు జలమే జీవధారలై కాళేశ్వర ప్రాజెక్టులు హరహరయని పొంగగా అడికి నోచుకోని వీళ్ళ తనువులు పులకించు వేళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కులు ఫలించగా కాళేశ్వరము జల కాళేశ్వరము కేసీఆర్ కలల బండ కాళేశ్వరము గోదావరి గంగమ్మను ఎగువన బందీ చేసిరి ప్రాణమిచ్చే ప్రాణహితను సముద్రాన కలిపేసిరి శిఖర మంచు చేరలేక తరలిపోయే జలధారలా ఒడుపుతోని ఒడిసి పట్టె తెలంగాణ శివుడు మన కాళేశ్వరము మన కాళేశ్వరము తెలంగాణ సాగునీటి ముక్తీశ్వరము ఈ 3 ఎకరాల చిలకకు ఇప్పటికీ 3 బోర్లు వేసింది. 3 బోర్లు వేసినా కూడా ఒక్క బోర్లో కూడా సుక్క నీళ్లు రాక ఈ మొక్కజొన్న చేను ఇట్లా ఎండిపోయింది. రాముల సొంటి రైతులు వరంగల్ జిల్లాల లక్షల మంది ఉన్నారు. అటు ఎస్ఆర్ఎస్పీ కాల్వల నుంచి నీళ్లు రాక, ఇటు బాయిలల్లా ఒక్క సుక్క నీరు రేక, బోర్లు పడక వాళ్ళ బతుకులు కూడా ఈ కంకులోలే ఎండుతున్నాయి. నాకు 3 ఎకరాల భూమి ఉన్నది. 3 ఎకరాల భూమిలో 3 బోర్లే, 2 బోర్లు ఎత్తే 2 బోర్లే, ఇంకోటి వేసిన, ఇంకోటి బల్లే, కొన్ని పడ్డాయి, కొన్ని పడితే మొక్కజొన్న వేసిన. మొక్కజొన్న అయితే మొక్కజొన్న ఎండిపోతుంది. ఎకరం అంతా పుత్తి చేను పెట్టినా అది ఎండిపోయింది. మా కాలువ నీళ్ళు అత్తలేవు. కెనాలి నీళ్ళు ఎంబడి అత్తయ్యని ఆశంబడి అత్తయ్య అంటే ఆశంబడి వేసుకున్నాం. జిల్లాలు ఇప్పుడు తవ్వుకుంటే తడలు కొట్టుకుంటే నీళ్ల ఊటలు వస్తున్నాయి. పొద్దు మాపు నీళ్లెత్తిపోసిన బోర్లు ఇప్పుడు దమ్ము తీసుకుంటున్నాయి. నల్ల బంగారం గనులతోని ఘనమైన పేరు అయిన జాగిప్పుడు తెల్ల బంగారానికి తేజాబ్ జాడయ్యింది. చినుకు తడి కోసం మేఘమదనం చేసిన జాగిప్పుడు గంగమ్మ తల్లికి ఇల్లయ్యింది. కాకతీయ ఇలాకా కరువును తరిమి కొట్టింది. దానికి కారణం, ముఖ్య కారణం మన తెలంగాణ కేసీఆర్ గారు గవర్నమెంట్ నీళ్లు. ఒకటి రైతుకు కావాల్సింది ఏముంటుందయ్యా, రైతుకు కావాల్సింది నీరు కావాలి, నీళ్ళ తగ్గట్టు కరెంటు. ఈ రెండుంటే చాలు, ఏదైనా రైతుకి ఏది అక్కర్లేదు. రైతుకు కావలసిన పెట్టుబడి, సాగునీరు, కరెంటును సీఎం కేసీఆర్ సర్కార్ ఇస్తుండటంతో వ్యవసాయానికి వైభవం వచ్చిందంటున్నారు